ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం, నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో, అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్టు చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో, ఏ జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని. ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి, ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి, ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి, ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము.